యేసయ్య ప్రేమ మందిరం వారు నిర్వహించు 4వ యేసయ్య ప్రేమ ఉజ్జీవ సభలు. తేదీలు 2025 మే నెల 7, 8, 9 అనగా బుధవారం, గురువారం, శుక్రవారం. సమయం ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ఉపవాస కూడిక మరియు ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఉజ్జీవ కూడిక. స్థలం ఓఆర్ ప్యాలెస్, మైలార్దేవ్పల్లి, చంద్రాయన్గుట్ట, హైదరాబాద్. వాక్యోపదేశకులు దైవజనులు సోలమన్ రాజు గారు మరియు దైవజనులు షాలెం రాజు గారు వాక్యము బోధించెదరు. ఎంతో మంది జీవితాలు కట్టబడుతున్నాయి. ఆత్మహత్య చేసుకుంటే బాగుండు అనుకుంటున్నావు కదా? కాదు కాదు, దేవుడు తన ఆత్మ చేత నింపి నిన్ను యోధురాల వల్ల నిలబెట్టబోతున్నాడు. యోధుని వల్ల వాడుకోబోతున్నాడు. బలహీనురాలిగా వచ్చావు కాదు, ఇప్పుడు బలంగా నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు. నువ్వు కాలుస్తుంటే కాలబడుతుంటే అనుకున్నావు, అయ్యో ఏంది ప్రభు ఈ బాధలు. నిన్ను గట్టిగా చేయబోతున్నాడు. విశ్వాసంలో తొలగిపోకుండా నిలబెట్టుకోబోతున్నాడు. ఉన్నతమైన విశ్వాసపు అడుగులలోకి నిన్ను నడిపించబోతున్నాడు ఆయన. ఎక్కలేని ఎత్తైన కొండలను ఎక్కించబోతున్నాడు ఆయన. నీ కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయబోతున్నాడు ఆయన. ఓ ఆ కుమ్మరిని తలెత్తబోతున్నాడు ఈ మధ్యాహ్నం. ఆ పరమ కుమ్మరి ఒక అద్భుతమైన మాట అంటున్నాడు. ఎన్నోసార్లు నా చేతిలో నీవు విడిపోయినట్లుగా ప్రవర్తించినప్పటికీ, ఎన్నోసార్లు నీవు నన్ను విసిగించే క్రియలు చేసినప్పటికీ నీకు తెలుసా, నేను ఇంకా నిన్ను విడిచిపెట్టలేదు, త్రోసివేయలేదు. నిన్ను నా చేతుల్లోనే నేను కలిగి ఉన్నాను. ఇకనైనా నీ జీవితాన్ని నాకు అప్పగించుకున్నట్లయితే నిన్ను అందమైన పాత్రగా, ఆశీర్వాదకరమైన పాత్రగా, అనేకులు చూసి మెచ్చుకునే పాత్రగా నేను నిన్ను తీర్చిదిద్దాలని అనుకుంటున్నాను అని నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంతమంది యవనస్తురాళ్ళు ఒక తీర్మానానికి వచ్చారో నాకైతే తెలియదు. ఒక మట్టి ముద్దని ఒక అందమైనటువంటి పాత్రగా తయారు చేయటం ఒక కుమ్మరికి చేతనైతే, అంతకంటే హీనంగా ఉన్న మన బ్రతుకుల్ని సుందరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయటం మన పరమ కుమ్మరికి ఇంకా చేతనం. ఆయన చేతులకు అప్పగించుకుందాం ఈ మధ్యాహ్నం. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ బి సోలమన్ రాజు గారు మరియు సంఘస్థులు. ప్రార్థించండి, పాల్గొనండి, దైవాశీర్వాదములు పొందండి.